నమస్తే అందరికీ. మనం ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన బిట్స్ అయితే అప్లోడ్ చేయటం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఆటిజంకి సంబంధించిన మరికొన్ని బిట్స్ ఇప్పుడు చూద్దాము. ఏకాగ్రత లోపం ఆటిజంకి సంబంధించిన బిట్స్లోనే మరికొన్ని బిట్స్ అండి. ఇప్పుడు ఏకాగ్రత లోపం ఏడిహెచ్డి అనగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. దీనికి సంబంధించిన కొన్ని బిట్స్ ఇప్పుడు మనం చూద్దాము. ఏడిహెచ్డి అనున్నది జనన సమయంలో ఒక కారకము వలన వచ్చే అవకాశం కలదు. ఆన్సర్ వచ్చేసి ఆల్కహాల్ వినియోగము, ప్రసవ ఒత్తిడి, తక్కువ బరువుతో పుట్టడం. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ వన్, ఏడిహెచ్డిను తగ్గించడానికి జరుపు చికిత్సకు సంబంధించిన రసాయనిక మందులు ఎక్కువగా వాడతారు. ఆన్సర్ రిటాలిన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏడిహెచ్డి కలిగిన పిల్లలకు వచ్చే ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు? ఆన్సర్ అవధానం, సర్దుబాటు. నెక్స్ట్ కృత్య నిర్వహణ. నెక్స్ట్ తొందరపడుట. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గత వైయక్తిక భేదాలు. ఆన్సర్ ఒకే వ్యక్తిలో వివిధ అవయవాల అభివృద్ధి. నెక్స్ట్ వన్, ఏడిహెచ్డి కలిగిన వారిని ఇతర వ్యక్తులతో పోల్చినప్పుడు కనిపించే లక్షణాలు దేనికి సంబంధించిన మాదిరిగా ఉంటాయి? ఆన్సర్ అభ్యసన వైకల్యం. నెక్స్ట్, ఏడిహెచ్డి అనగా అబ్రివేషన్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. నెక్స్ట్ వన్, ఏడిహెచ్డి వారిలో అవధానానికి సంబంధించిన లక్షణం. ఆన్సర్ ఒకదాని నుండి మరొక దాని వైపు త్వరగా మరల్చటం. నెక్స్ట్ వన్, ఏడిహెచ్డి రావటానికి గల కారణాలలో ముఖ్యమైనది. ఆన్సర్ నరాల ప్రవర్తన. నెక్స్ట్ వన్, 2013లో దక్షిణ భారతదేశంలో చేయబడిన సర్వే ప్రకారం ఎంతమంది ప్రాథమిక విద్యా స్థాయిలో ఏడిహెచ్డి కలవారు ఉన్నారు? ఆన్సర్ 11.3%. నెక్స్ట్ క్వశ్చన్, 2009-12 సంవత్సరాల మధ్య ముంబైలో చేపట్టిన సర్వే ప్రకారం ఎక్కువ మంది ఏడిహెచ్కి గురవుతున్న వయస్సు? ఆన్సర్ 6 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఏడిహెచ్డిని కొన్ని సందర్భాల్లో ఏ విధంగా కూడా భావిస్తారు? ఆన్సర్ ప్రవర్తనా లోపం. నెక్స్ట్ క్వశ్చన్, ఏడిహెచ్డి లక్షణాలు ఏ తరగతి స్థాయిలో ఎక్కువగా కనిపిస్తాయి? ఆన్సర్ 3-4 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, FBI ప్రకారం చిన్న వయస్సు పెద్ద అపరాధములు చేయు స్వభావాన్ని కలిగి ఉండటాన్ని బాల నేరస్తులుగా పరిగణించబడు వయస్సు? ఆన్సర్ 18 కన్నా తక్కువ. నెక్స్ట్ వన్, ఏడిహెచ్డి వారి కోసం ఉప సంస్కృతి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు? ఆన్సర్ ఆల్బర్ట్ కోహెన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక ప్రాంతంలో ఎక్కువ మంది వినియోగించు భాషనే పరిపాలనా భాషగా వినియోగించాలి? ఆన్సర్ 347వ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, శైశవ దశలో తల్లి బిడ్డ బంధం తక్కువగా ఉండటం వలన కూడా పిల్లల ప్రవర్తనలో సమస్యలు రావటానికి అవకాశం ఉందని చెప్పిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఈగెలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏడిహెచ్డి పిల్లలు 8-12 సంవత్సరాల వయసులో పొందే లక్షణాలలో ఒకటి? ఆన్సర్ పగటి కలలు కనటం. నెక్స్ట్ క్వశ్చన్, బాల నేరస్తుల చట్టం 1986 ప్రకారం నేరం చేసిన పిల్లలను బాల నేరస్తులుగా భావిస్తారు? ఆన్సర్ 16 సంవత్సరాల లోపు బాలురు. నెక్స్ట్ క్వశ్చన్, బాల నేరస్తుల చట్టం 1986ను డాష్లో మార్పు చేయబడినది? ఆన్సర్ 2000 సంవత్సరంలో మార్పు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏడిహెచ్డి గల పిల్లలకు
ఏ విషయం బోధించటం కష్టం? ఆన్సర్ గణితం. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజం అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించినది? ఆన్సర్ గ్రీకు భాష నుండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజం అనే పదం గ్రీకులో ఏ పదం నుంచి ఉద్భవించింది? ఆటోస్ అనే పదం నుండి ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆటోస్ అనగా నేను అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజం అనే పదంను మొదటిగా ఏ సంవత్సరంలో వాడారు? 1911 సంవత్సరం. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం ప్రతి డాష్ మందిలో ఒకరికి ఆటిజం లక్షణాలు కలిగి ఉన్నారు. ఆన్సర్ 110 మంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజం పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ యూజెన్ బ్లెల్లర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజంను డాష్ వ్యాధి అని కూడా అనవచ్చు. ఆన్సర్ మూగ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజంను గుర్తించుటకు ఏ స్కేలును వాడుతారు? ఆన్సర్ గిబ్బియం రేటింగ్ స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజం నిర్ధారణ ఎన్ని దశల్లో జరుగుతుంది? ఆన్సర్ 2 దశలు. నెక్స్ట్. హైపర్లెక్సియా అనే సిండ్రోమ్ను మొదటిగా గుర్తించినది? ఆన్సర్ నార్మన్ ఈ సిల్వర్బెర్గ్. నెక్స్ట్ క్వశ్చన్. సినస్థీషియా అనే క్లిష్ట సమస్యను ఏ వైకల్యం గల వారికి మాత్రమే కలుగుతుంది? ఆన్సర్ ఆటిజం. పిల్లల్లో దాదాపు ఎంత శాతం వరకు అభ్యసన వైకల్యం గలవారు ఉంటారు? ఆన్సర్ 10%. నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజం బాధిత పిల్లల ప్రవర్తనను మెరుగుపరచడానికి వారి పరిసరాలలో మార్పు తీసుకురావడం ద్వారా వృద్ధిపరచవచ్చు అని తెలిపే చికిత్సా పద్ధతి ఏమిటి? ఆన్సర్ ABA. నెక్స్ట్ క్వశ్చన్. ఏకాగ్రత లోపాలను సవరించుటకు ఉపయోగించే పద్ధతి ఏమిటి? ఆన్సర్ టీచ్. నెక్స్ట్ క్వశ్చన్. దేనిని ఒక వికాస లోపం, ఇది పరిమితమైన మరియు పునరావృతమయ్యే ప్రవర్తన వల్ల సాంఘిక ప్రతిచర్యల సమస్యగా పరిగణించవచ్చు? ఆన్సర్ ఆటిజం. నెక్స్ట్. పిల్లలు ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తే అది ఏ వైకల్యంగా భావించవచ్చు? ఆన్సర్ ఆటిజం. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల ప్రవర్తన నిలకడగా ఉండకపోవటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆటిజం. నెక్స్ట్. మెదడులోని నాడీ వ్యవస్థలో ఏర్పడిన అసాధారణ స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆటిజం. నెక్స్ట్. పిల్లలు లెక్కలు చేయటంలో ఇబ్బంది ఎదుర్కొన్నట్లయితే వారిని ఏమంటారు? ఆన్సర్ డిస్కాలిక్యులియా. నెక్స్ట్ క్వశ్చన్. లేఖన సమస్యలు ఉన్న పిల్లలను ఏమని పిలుస్తారు?